పిల్లల్లో వచ్చే కడుపు నొప్పికి నివారణ ఆసనాలను చూద్దాం. ముందుగా వజ్రాసనం, వీరభద్రాసనం. మరి ఇప్పుడు వజ్రాసనం ఎలా చేయాలో చూద్దాం. ఇలా మీ 2 కాళ్ళు పూర్తిగా వెనుకకు మడిచి కూర్చోవాలి. 2 పాదాలు వేళ్ళు బయటకు ఉండాలి. ఆ హీల్స్ మీద మీరు కాలి మడమల మీద కూర్చోవాలి. మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. కూర్చున్నప్పుడు మీ 2 చేతులు 2 కాళ్ళ పైన ఇలా ఉంచండి. ఇలా ఈ ఆసనంలో మీరు 5 నుంచి 10 నిమిషాలు కూర్చోవచ్చు. భోజనం అయిన తర్వాత కూర్చోవచ్చు, లేదా ఎప్పుడైతే కడుపు నొప్పి వస్తుందో ఈ ఆసనంలో కూర్చోవడానికి చేయండి, ప్రయత్నం చేయండి. ఈ ఆసనంలో కళ్ళు మూసుకొని కూర్చోండి. కొన్ని నిమిషాలు అలా మీరు మీ శ్వాస ఎలా తీసుకుంటున్నారు, శ్వాస ఎలా వదులుతున్నారు, దాని మీదే ధ్యాస ఉంచండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. వజ్రాసనంలో చేసిన తర్వాత వీరభద్రాసనం చేయాలి. ఇప్పుడు వీరభద్రాసనం ఎలా చేయాలో చూద్దాం. ఇది నిలబడి చేసేటువంటి ఆసనం వీరభద్రాసనం. మీరు ముందుగా నిలబడాలి. తర్వాత పక్కకు తిరిగి మీరు సాధ్యమైనంత వరకు 2 కాళ్ళు దూరంగా పెట్టండి, స్ట్రెచ్ చేయండి. మీరు స్ట్రెచ్ చేసిన తర్వాత కుడి మోకాలు వంచాలి. వంచిన తర్వాత నెమ్మదిగా కుడివైపుకు తిరిగి మీరు 2 చేతులు పైకి పెట్టి వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు మనం పక్కకు తిరుగుదాం. జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే హడావిడిగా తొందరగా మాట్లాడుతూ నవ్వుతూ చేయడం అలాంటివి చేయొద్దు. మ్యాక్సిమం మీరు మీ హైట్కి తగ్గట్టుగా మీరు స్ట్రెచ్ చేసుకోవాలి. లెగ్స్ని మరీ దగ్గరికి పెట్టి చేస్తే కరెక్ట్గా ఆసనం రాదు. మీ కుడి పాదాన్ని కుడివైపుకి తిప్పి ఉంచాలి. ఎడమ పాదం లోపలికి ఉండాలి స్ట్రైట్గా. మీ కుడివైపుకి తిప్పిన తర్వాత నెమ్మదిగా మీ కుడి మోకాల్ని 90 డిగ్రీలు వంచండి, 90 డిగ్రీస్. మరి మీ మోకాలు మీ కాలి పాదం దాటి ముందుకు రాకూడదు. 90 డిగ్రీస్ వంచండి. మెల్లగా మీ 2 చేతులు పైకి తీసుకోండి. మీ 2 చేతులు మెల్లగా ఓపెన్ చేయండి. ఇట్లా నిటారుగా ఉంచండి. నెమ్మదిగా నడుము తిప్పాలి. మీ కుడివైపుకు తిరగండి. మీ నడుము, భుజాలు, చేతులు, తల తిరగాలి. తిరిగిన తర్వాత నెమ్మదిగా మీ 2 చేతులు పైన కలిపి ఉండి వెనక్కి స్ట్రెచ్ చేయండి, పైకి చూడండి. రిలాక్స్. మెల్లగా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. మెల్లగా మీ 2 కాళ్ళు దూరంగా ఉంచండి. ఇప్పుడు ఎడమ పాదాన్ని ఎడమ వైపు తిప్పండి. కుడి పాదం లోపలికి ఉండాలి. మీ ఎడమ మోకాల్ని 90 డిగ్రీలు వంచండి. కుడి కాలు నిటారుగా ఉండాలి, మోకాలు వంచకూడదు. ఎడమ మోకాలు మాత్రమే వంచాలి. నెమ్మదిగా మీ 2 చేతులు పక్కకు తీసుకోండి. మెల్లగా స్ట్రెచ్ చేయండి, స్లోలీ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎడమ వైపుకు తిరగండి. నెమ్మదిగా మెల్లగా 2 చేతులు కలిపి వెనక్కి కొంచెం వంగండి, పైకి చూడండి. రిలాక్స్.